హాయ్. దురదృష్టం అంటే జైస్వాల్దే అండి. ఎందుకంటే 2 టెస్ట్ మ్యాచ్ల్లో వరుసగా డబుల్ సెంచరీ చేసినప్పటికీ అతనికైతే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కలేదు. ఫస్ట్ హైదరాబాద్ మ్యాచ్లో వచ్చేసి బుమ్రాకి దక్కితే మూడో మ్యాచ్లో వచ్చేసి రవీంద్ర జడేజాకి అయితే రావడం చూసాం. ఎందుకంటే అతను సెంచరీ ప్లస్ 5 వికెట్లు తీశాడు కాబట్టి అతనికైతే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది. మళ్ళీ హైదరాబాద్ మ్యాచ్లో కూడా బుమ్రా 6 వికెట్లు తీశాడని, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు అతను 6 వికెట్లు తీశాడని అయితే అతనికైతే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చారు. వరుసగా డబుల్ సెంచరీ చేసింది ఇంతకుముందు ఎవరు చేయలేదు. చరిత్రలో ఇది 3సారి జరిగింది. అంతకుముందు కాంబ్లే అని అతను ఇండియన్ ప్లేయర్సే చేశాడు 1992లో. ఆ తర్వాత విరాట్ కోహ్లీ చేశాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చి జైస్వాల్ చేశాడు. ఎందుకంటే ఇతను ఒకే సిరీస్లో 2 డబుల్ సెంచరీలు చేశాడు. కాంబ్లే వచ్చేసి అతను 2 సిరీస్లు చేశాడు. ఒక సిరీస్ వెంటనే జరిగినాయి, ఒక మ్యాచ్లు కాకుండా 2 మ్యాచ్లు వీటి చేస్తే అతను చేయడం చూసాం. కానీ ఇక్కడ జైస్వాల్ వచ్చేసి వరుసగా 2 టెస్ట్ మ్యాచ్లు అయితే డబుల్ సెంచరీ చేయడంతో అయితే అతను హిస్టరీ రికార్డ్ అయితే చూడడం చూసాం. అలానే 6లు కూడా ఒకే ఇన్నింగ్స్లో 20 6లు అంటే ఇంతకుముందు తక్కువ మంది చేశారు. అందులోనూ రోహిత్ శర్మ లాంటి హిట్ మ్యాన్ అన్నా కూడా